పరమ తండ్రి అయిన దేవునికి ఆ హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం మరి యొక్క ప్రాంతంలో మరి ప్రియులు క్రీస్తునందు సహోదరులు మరి కొండలరావు గారి యొక్క కుటుంబం ద్వారా వారు ఏర్పాటు చేసుకుని యొక్క కృతజ్ఞతా కూడికకు దేవుడు సంవత్సర కాలం అంతా వారిని కాచి కాపాడి భద్రపరిచి దేవుడు చేసిన మేలును వారు తలంచి ఆయన నామాన్ని గణపరచాలని మంచి ఉద్దేశంతో మరి ఈరోజు ఇంత ఘనమైన కార్యాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రియ కుటుంబానికి నా హృదయపూర్వక ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నాన్న కుర్చీలు చూడండి ముందు మన వాళ్ళు ఎలాగైనా కూర్చొని మెట్ల మీదకైనా వచ్చి ఇదిగో ఇది కూడా ఖాళీ. మరి ఈ కార్యక్రమానికి మరి వారి యొక్క ప్రేమతో ఆహ్వానించినప్పుడు మరి ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి వారు కూడా మరి ఈ స్థలానికి రావటం అనేది నిజంగా చాలా గొప్ప దీవెనకరం. ఎందుకు అంటే నిన్నటిదాకా వాతావరణం అనుకూలత లేదు. ఈరోజు ఉదయం కూడా అదే కొంచెం సందేహం పడ్డాం, కానీ దేవుడు వాతావరణం అనుకూలపరిచారు. కాకపోతే చాలా చలిగా ఉంది కనుక మరి చలిలో కూడా ఎందుకంటే శరీరంతో ఉన్నాం కనుక కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ముఖ్యంగా పెద్దవారు. అయినా మరి పెద్దవారు కూడా నిజంగా మరి వారు ఎంతగానో దేవుని పట్ల వారికి ఉన్న మనసు, ఎందుకంటే అనుకూలంగా భక్తి చేసేది వేరు, ప్రతికూలంలో కూడా దేవునికి కనపరుచుకోవటం అనేది వేరు. మరి నిజంగా వయసులో పెద్దవారైనా శరీరాలు సహకరించకపోయినా దేవుని సన్నిధిలో నేను కూడా ఉండాలని ఆశతో ప్రయాసపడొచ్చిన ఇక్కడ ఉన్న తల్లులందరికీ కూడా ప్రత్యేక వందనాలు. మరి అలాగేంతవరకు చక్కని కీర్తనతో మరి దేవుని కనపరిచిన సహోదరి మనులకును చేరువచ్చిన ప్రతి వారికి కూడా ప్రభునామాన ప్రత్యేక వందనాలు. అలాగే ఎవరైనా వస్తుంటే వారిని ఆహ్వాన పలకండి, కూర్చోబెట్టండి అమ్మ. కనుక మనం దేవుని వాక్యాన్ని మన క్రియల వల్ల మన ఆలోచన వల్ల వాక్యానికి ఆటంకపరచకుండా మనం చూసుకుందాం. మరి వాక్యం మీద మన మనసు పెడితే చలి తెలీదు, టైం తెలియదు, అంటే రెండూ తెలియదు. కనుక మరి ఈరోజు ఒక విలువైన పాటను మనం నేర్చుకోబోతూ ఉన్నాం. కనుక మరి అందరూ కూడా మీ మనసులు సహకరించండి. శరీరాలు ఎంతో ప్రయాసపడి వచ్చారు, అయితే మీ మనసులు కూడా వాక్యం ఎడలా మీరు చూపితే అది మీకు ఎంతో దీవెనవుతుంది. కనుక మరి ప్రార్థన చేసుకుని వాక్య పరీక్షలోకి వెళ్తున్నాం. అందరూ ఎవరికి వారు, ఇది దేవుని పని, మనకు మనమే ఆయన గౌరవించాలి అమ్మ. మనమే లోబడాలి, ఎవరు ఏమి ఇబ్బందులు పడవద్దు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాలమందు ప్రియులు కొండరావు గారి కుటుంబాన్ని మీరు ప్రేమించి నాయన వారి కుటుంబానికి చేసిన ప్రతి మేలును వారు తలంచి ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞత ఆ కూడికను బట్టి మీకు స్తోత్రాలు. ఆయా ప్రాంతాల నుంచి నాయన మరి తండ్రి అనేకులు మీ సన్నిధికి రావడానికి వారికి ఇచ్చిన ప్రేమను బట్టి స్తోత్రాలు. ఇంతవరకు చక్కని కీర్తనల ద్వారా మిమ్మల్ని గణపరిచారు. వాక్య పరిచయంలోనికి మేము వెళ్ళుచుండగా ఈ ప్రాంతానికి ఇక్కడికి వచ్చిన ప్రతి వారికి విలువైన మీ జ్ఞానాన్ని అందించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వట్టివారిను తండ్రి మీరే మాకు తోడుగా ఉండి మీ ఆత్మ సహకారంతో మా తండ్రి విలువైన మీ జ్ఞానాన్ని అందించబడి మా లోపాలు సరిదిద్దుకునే మనసును మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ప్రభునామన్న మరొకసారి అందరికి ప్రత్యేక వందనాలు. దేవుని యొక్క లేఖనాల్లోనికి మనం వెళ్దాం. ముఖ్యంగా గతించిన కాలం అంతా దేవుడు మన అందరి పట్ల ఎంతగానో కృప చూపించాడు కనుక ఈ దినాన్ని మనం ఇలాగా ఉన్నాం. ముఖ్యంగా ఈ డిసెంబర్ నెల అంతా కూడా క్రైస్తవ నెల అని అనొచ్చు అనుకుంటుంటారా? క్రైస్తవ నెల అనొచ్చు. ఎందుకంటే ప్రతి క్రైస్తవులు కూడా వారి వారి కుటుంబాల ద్వారా లేదా చర్చ్ బిల్డింగ్లోనూ దేవుని నామాన్ని ఏం చేస్తూ ఉంటాం, గణపరుస్తూ ఉంటాం. ఆ కార్యాలు ఏవైనా సరే మొత్తం మీద క్రీస్తుని ఏం చేస్తున్నాం, ప్రకటిస్తూ ఉన్నాం. అది చాలా గొప్ప దీవెనకరం. అయితే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. లోకంలోకి వచ్చిన ఆయన చేసిన కార్యాల గురించి లోకానికి మనం ప్రచురణ చేస్తున్నాం.
ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో నేను మొదటగా చెప్పేది అంటే ఎవరిని విమర్శించాలని కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ దైవ గ్రంథంలో ఉన్న వాస్తవాలు మనం ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. అమ్మ, దేవుని మాట కంటే మన మాట గొప్పది కాదు. కనుక దేవుని మాట నిరర్థకము కాదు. ఈరోజు మేము ఏదో అబద్ధం చెప్పామనుకోండి, రేపు పొద్దున అది అబద్ధం అవ్వచ్చు. కానీ దేవుని మాట ఎల్లప్పుడూ అధిక సత్యం. అందుకే సత్యమేవ జయతే అనే మాట మనం అందరూ పలుకుతూ ఉంటాం. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో ముఖ్యంగా ఈ క్రిస్మస్ అనే ఈ నెలలో, అంటే క్రీస్తు ప్రభు పుట్టారని ఆ క్రీస్తు ప్రభుని గణపరుస్తున్నప్పుడు మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? మనందరికీ ఓపెన్గా మాట్లాడుకుందాం. మనందరికీ గుర్తొచ్చే విషయాలు ఏంటి ఈ నెలలో? అందరూ నేను ఎవరిని విమర్శించను, చెప్పచ్చు, మీరు ఏదైనా చెప్పచ్చు. నేను వాటి గురించి ఏం మాట్లాడను, మళ్ళీ చెప్తున్నాను. నక్షత్రం గుర్తొస్తుంది, రెండవది పశువుల పాక గుర్తొస్తుంది, ఇంకా గొర్రెల కాపర్లు గుర్తొస్తారు, ఇంకా దేవదూతలు గుర్తొస్తారు. అవునంటారు కదంటారా? అంతే కదండి. ఇవి ఖచ్చితంగా ఎవరిని గుర్తు చేసుకోకపోయినా ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు ఎవరో క్రైస్తవ ప్రపంచంలో. ఎందుకంటే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఇవే కదా కార్యాలు అక్కడ జరిగినాయి. ఈ కార్యాలను బట్టి వారందరూ కూడా ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గణపరుస్తూ ఉంటారు. అయితే యేసు ప్రభు ఈ లోకానికి రావటం వెనకాల ఉన్న కారణం ఏంటో పరిపూర్ణంగా తెలుసుకునేవారు కొందరే ఉన్నారు, తెలియని వారు ఎందరో ఉన్నారు. తెలియని వారు ఎందరో ఉన్నారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి కేవలం ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. ఆయన 33.5 సంవత్సరాలు మాత్రమే ఆయన ఈ లోకంలో జీవించాడు. తర్వాత తన యాత్ర ముగించుకుని తండ్రి దగ్గరికి వెళ్ళారు. అయితే 33.5 సంవత్సరాల జీవిత కాలం గమనించాలి. ఈ ప్రపంచానికి ఆయన మాటలు అందరికీ కూడా మార్గదర్శనమైంది. ఎవరి మాటలు? యేసుక్రీస్తు వారి యొక్క మాటలు. 100 సంవత్సరాలు బ్రతికిన మహానుభావులు ఉన్నారు బైబిల్ చరిత్రలో. 969 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తులు ఉన్నారు అండి. 600, 700 ఇలా ఎక్కువ కాలం బ్రతికిన వారు ఉన్నారు. కానీ వాళ్ళందరికంటే క్రీస్తు ప్రభు అతి తక్కువ కాలం 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించిన కాలం. అంత గొప్ప జ్ఞానం ఏంటి? ఆయన అంత అందరిని ఆకర్షించడానికి ఆయనలో ఉన్న గుణాలు ఏంటి అన్నది ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు క్రీస్తు ప్రభుని కూడా ఒక నరుడుగా చూస్తుంది ప్రపంచం కొందరు. కానీ క్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యం గురించి ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఒకసారి యోబు గ్రంథంలో ఒక మాట చూద్దాం. యోబు గ్రంథం 10వ అధ్యాయము, యోబు గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. అమ్మా, నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా అంటున్నాడు. అంటే మన నేత్రాలు వేరు, దేవుని నేత్రాలు వేరు. మన నేత్రాలు ఎంతవరకు కనబడుతున్నాయి? ఈ ఎదురుగా కనబడుతుంది అంతవరకే. కానీ ఎక్కడో అక్షరాలు కనబడాలంటే కళ్ళు పెట్టుకోవాల్సి వచ్చింది నాకు. అంటే నా నేత్రాలు ఏముంది? లోపం ఉంది. కానీ దేవుని నేత్రాలు మొత్తం విశ్వం అంతా ఆయనకి కనబడుతుంది. ఇంకా లోపలికి వెళితే హృదయాల్లో ఉన్న రహస్యాలు కూడా ఆయనకి తెలుసట. అంతేనా? అంటే ఇప్పుడు మన నేత్రాలు గొప్పవా, దేవుని నేత్రాలు గొప్పవా? దేవుని నేత్రాలు గొప్పవి అన్నాడు. కానీ మనం కూడా దేవుణ్ణి మన నేత్రాలతో చూడకూడదు, అది దాని అర్థం. ఏమ్మా, తర్వాత మాట, తర్వాత వచ్చిన నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించువాడవా? అంటే మనం ఆలోచించినట్లు దేవుడు మనలాగా ఆలోచించేవాడు కాదు. అందుకే మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అన్నాడు ఆయన. మనమేమనుకుంటాం? దేవుడి కంటే ఎక్కువగా ఆలోచించేస్తున్నామేమో అని మనం అనుకుంటాం. కానీ ఆయన ఏమన్నాడు? మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మన ఆలోచనలు ఎంతవరకు? కొంతవరకు. కానీ దేవుని ఆలోచన సదాకాలము నిలుచును అనే మాట ఉంటుంది. దేవుని ఆలోచన సదాకాలము ఉండేవన్నమాట. మన ఆలోచన అనుకుంటాం, అవలేదనుకొని మానేసుకుంటాం. తర్వాత వచ్చిన చూద్దాం. నీ జీవిత కాలము నరుల జీవిత కాలము వంటిదా? ప్రశ్న. అంటే ఆయన జీవిత కాలం కేవలం మనుషులు ఉన్న నరుల జీవిత కాలం వంటిదా అని ప్రశ్న ఎత్తాడు. అంటే దేవునికి ఒకవేళ జీవితకాలం ఉందనుకోండి,
అది ఒకవేళ మనుషునికి ఉన్న జీవిత కాలంతో సరిపోద్దా? రెండు ఒకటేనా? రెండు ఒకటేనా అంటున్నాను నేనంటే. రెండు ఒకటి కాదు. మనం అనుకుంటున్నాం ఏమని, యేసు ప్రభు శరీరంతో వస్తే ఆయన కూడా ఏమనుకున్నామంటే మనలాంటి కళ్ళు ఉన్నాయి, ఆయన కళ్ళు ఉన్నాయి, మనలాంటి శరీరం ఉంది, ఆయనకి శరీరం ఉంది, మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అదే ఆలోచించాడు, మనమైతే ఏదైనా చేయాలనుకున్నామో అదే ఆయన చేయడానికి వచ్చాడని అనుకున్నారా తప్ప, అంటే ఒక నరుడుగా చూసారా తప్ప ఆయన ఈ లోకానికి రావడానికి ఒక కారణాలు ఏంటి అన్నది కొంచెం లోతుగా చూడలేకపోతున్నాం. అంటే దేవుని ఆలోచన పరంగా చూస్తే ఆయన ఎవరో మనకు అర్థమవుతాడు. మన ఆలోచనతో చూసామనుకోండి ఆయన ఎప్పటికీ ఒక నరుడి కిందే కనబడుతున్నాడు. అవునా కదా? ఇంతక నరునే తర్వాత చూడండి, నీ ఆయుష్కాలము సంవత్సరములు నరుల దినము వంటివా అంటున్నాడు. అంటే దేవుని ఆయుష్కాలం ఎంత? దేవుని ఆయుష్కాలం ఎంత? ఆయనకి ఆయుష్కాలం ఇవ్వగలమా మనం? అదే అనమాట. మనకు ఆయుష్కాలం ఉంది, మనకు పరిమితి ఉంది, ఇంతకాలం బ్రతకాలని దేవుడు నిర్ణయించాడు. కానీ దేవుడికి ఏమి లేదు, ఆయుష్కాలం లేదు. అలాంటి ఆయుష్కాలం లేని ఆయన్ని ఒక నరుడిగా చూడటం వల్ల ఆయన పరిపూర్ణమైన శక్తి లోకానికి తెలియటం లేదు. ఒకసారి యేసు ప్రభుని గురించి మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభుని గురించి కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. ఒకసారి యోధా పత్రికలోకి మనం వెళ్తాం. యేసు ప్రభు అంటే మనం చేసే బోధల వల్ల లేదా మనం చేసే క్రియల వల్ల క్రీస్తు ప్రభు అంటే నిన్నగాక మొన్న వచ్చాడు అన్నట్టుగా ప్రవర్తించాం మనం. అంతే కదా? లోకానికి యేసు ప్రభుని ఎలా పరిచయం చేసాం తెలుసా అండి? 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం ఈ నెలలో ఎక్కువ చూపిస్తున్నాం. అవునంటారు కదంటారా? అందుకే మనం ఎక్కువ అంటే నేను మరలా చెప్తున్నాను, అంటే డిసెంబర్ 25 అది ఓకే, మీ భక్తులు ఒక భాగం అయితే ఓకే, కానీ ఆ డిసెంబర్ 25 కంటే ముందున్నాడు ఆయన. ఆ ముందున్న రోజు చెప్పాలి మనం. ఏమంతేనా? ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. యోధా వ్రాసిన పత్రిక తీసారా? 24వ వచనం నుంచి చదువుతాం. మరలా చెప్తున్నాను, ఇక్కడ ఎక్కువ శాతం వాక్యం ఉంటుంది, రెఫరెన్స్లు చూపిస్తాం. ఎందుకంటే అదే చూపించాలి, ఇంకోటి ఏం చూపించలేము మేము. కనుక వాక్యాన్ని వినండి, చెప్పే మాటలు రాసుకోండి, మనసు పెట్టండి. తల్లి అంటే మేము ఏది కల్పించేమి చెప్తలేదు, ఇదే మీకు మాకు ఆధారం. చదువునా. త్రొట్టెల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఎవరికి? దేవునికి. ఎవరి ద్వారా? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును, మనసు పెట్టండి, యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఏం చెప్పాడు అక్కడ? వచ్చును యేసు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవునికి ఏం కలగాలి? మహిమ కలగాలి అన్నాడు. ఆ మహిమ కలగాలి అంటే గమనించాలి, ఎప్పుడు కలిగింది ఆయనకి? పూర్వయుగములు అని పదం వాడాడు అక్కడ. అమ్మా చూడండి అక్కడ ఒకసారి ఏమని చెప్పాడు అక్కడ? యుగములకు పూర్వము అంటే పూర్వకాలాలు ఏముంది? యుగాలు ఉన్నాయి. అంటే పూర్వ యుగములను అన్నాడు. అంటే యేసు ప్రభు లోకానికి రాక మునుపు ఉన్న చరిత్ర గురించి చెప్తున్నాడు ఆయన. యుగములకు పూర్వమును అంటే క్రీస్తుకు పూర్వము, దాని అర్థం అది. తర్వాత అంటే ఇప్పుడు అనొచ్చు అనకూడదంటారా? ఇప్పుడు కూడా ఏం కలుగుతుంది దేవునికి? ఇప్పుడు మరి తర్వాత సర్వయుగాలు, భవిష్యత్తులో గాన ఇంకా యుగాలు ఉంటే సర్వయుగాల్లో కూడా ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుందంట. ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. పూర్వకాలంలో కలిగింది, ఇప్పుడు కలిగింది, సర్వయుగాల్లో కూడా కలుగుతుంది. అందుకే ఆయన నిన్న నేడు నిరంతరం కూడా ఏమై ఉన్నాడు? ఏకరీతిగా ఉన్నాడు. ఆ ఏకరీతిగా ఉన్నవాడిని ఏం చేసావయ్యా అంటే ఇప్పుడే అని అన్నారు అంతే మన వాళ్ళు.
నేడే పుట్టెను అన్నారు మన వాళ్ళు. అంతేనా తల్లి? నేడే పుట్టాడంటే ముందున్న చరిత్ర ఏమైపోయింది? మరుగుపడ్డది. ముందున్న చరిత్ర ఏమైపోయింది? అది మరుగుడు పడ్డది. ఇప్పుడు నేడే అనగానే అయితే ముందు లేడనమాట అని మనమే చెప్తున్నాం ఆయన లోకానికి. అది కరెక్ట్ అయిన విధానం కాదు. ఎందుకంటే లేఖనాలు ఆలోచన చేయండి తల్లి. ఆయన ఎలాగున్నాడో, ముందు నుంచి ఎలాగున్నాడో కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. ఒక్కసారి మనసు పెట్టండి దయించి. కీర్తన గ్రంథం 56వ అధ్యాయము. కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 10వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనం చదవండి. అప్పటికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడా? కీర్తన గ్రంథం రాసినప్పటికీ రాలేదు కదా. దావీదు కాలంలోనే కదా. అంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే కదా. అయ్యా చూద్దాం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదని అన్నాడు. ఒకసారి దేవుని బట్టి భక్తుడు ఏం చేస్తున్నాడు? ఆయన వాక్యాన్ని ఏం చేస్తున్నాడు అంటే ముందు ఆయనే కదా కీర్తించాలి. కానీ ఆయన కీర్తించేది ఏంటి అన్నాడు? వాక్యమును అన్నాడు. యేసు ప్రభు శరీరాన్ని దాల్చుకోక మునుపు ఆయన ఎక్కడున్నాడో అదనమాట. యుగములకు పూర్వం ఆయన ఏమై ఉన్నాడు అంటే వాక్యముగా. అందుకు వాక్యమును కీర్తించారు భక్తులు. అంటే వాక్యమును బట్టి దేవుడికి ఏం కలిగింది? అప్పుడు మహిమ తెచ్చింది యేసు ప్రభువే. కానీ ఇశ్రాయేలు వారు ఆయన నామాన్ని అవమానపరిచారు. అమ్మా తర్వాత వచ్చును. యెహోవాను బట్టి ఆయన వాక్యమును అదనమాట. ఈ దేవుని బట్టి ఆయన వాక్యాన్ని కీర్తిస్తా అన్నాడు. మరలా దేవుడు ఎవరైనా మీరు అనుకుంటారేమో అని ఆ దేవుని గురించి ఏం చెప్పాడు? యెహోవాను బట్టి ఆయన వాక్యమును ఏం చేస్తున్నాడు? ఆయన కీర్తించేదను అన్నాడా? అంటే అప్పుడు వాక్యంగా ఉన్నాడా లేదా? ఆయన దగ్గర ఉన్నాడు. కీర్తన గ్రంథం 138వ కీర్తన 2వ వచనం. 138వ కీర్తన చూడండి. 138వ కీర్తన 2వ వచనం. తర్వాత ఈ మాట, నీ పరిశుద్ధాలయము తట్టు ఏం చేస్తున్నాడంట భక్తుడు? నమస్కారం చేస్తున్నాడంట. తర్వాత చూడండి ఈ మాట చూడాలి. నీ నామము అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును ఆనాడే గొప్ప చేశాడు. ఆనాడే గొప్ప చేశాడు. ఆయన నామము కంటే అంతేనా? ఆయన నామం అంతటి కంటే దేని గొప్ప చేశాడు? ఆయన వాక్యాన్ని గొప్ప చేశాడు. అంటే పూర్వకాలంలో వాక్యం ఉందా లేదా? మీకా గ్రంథంలోకి వెళ్ళండి. మీకా గ్రంథంలోకి వెళ్ళండి. 5వ అధ్యాయం 2వ వచనం. 5వ అధ్యాయం 2వ వచనం. అమ్మా బెత్లెహేమా ఎఫ్రత యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామం అయినను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవువాడు ఎక్కడి నుంచి వస్తాడు? బెత్లెహేము నుంచి వస్తాడో అని చెప్తున్నాడు యోధా గోత్రానికి. తర్వాత అమ్మ ఎవరో వచ్చేవాడు గురించి మాట్లాడాడు అక్కడ. ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన? వాక్యమేమో ఆయన పురాతన కాలం నుంచి ఉన్నాడు, అనాది కాలం నుంచి ఉన్నాడు, పూర్వకాలం నుంచి ఉన్నాడని ఆయన వాక్యం చెప్తే, ఆయన పుట్టినాడు దేవదూత గొర్రెల కాపరలు చెప్పారు చూసారా? ఆ ఒక్క మాట ఈరోజు ప్రపంచాన్ని చెప్తున్నారు మన వాళ్ళు. ఏమంతేనా కదంటారా? ఆ ఒక్క మాట చెప్తున్నారు. ఇప్పుడు ఆ మాట చెప్పారు అనుకోండి, ముందున్నదంతా ఏమవుతుంది? క్రీస్తు ఏమై ఉన్నాడో మరుగున పడ్డాడు. అంతేనా? క్రీస్తు ప్రభు వారు ముందున్న చరిత్ర అంతా ఏమైపోయింది? మరుగున పడ్డాది. మరి ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన? పురాతన కాలము మొదలుకుని. అంటే పురాతన కాలం అంటే ఆది అనొచ్చా అమ్మ? శాశ్వత కాలం అంటే పరలోకం అనొచ్చా అమ్మ? పురాతన కాలము మొదలుకుని శాశ్వత కాలము వరకు ఆయన అంటే ఎవరో? ఏలబోవాడు, రాబోతున్నవాడు. ఆయన ఏమవుతూ వచ్చాడంటే ఆయన ఎలా ప్రత్యక్షం అవుతూ వచ్చాడు? ఆయన వాక్యము ద్వారా. ఓకేనండి. దేవుని దగ్గర ఏముందండి? వాక్యం. పాత నిబంధన అంతా ఏంటి? వాక్యము. వాక్యం ద్వారా దేవుణ్ణి ఏం చేశాడు?
మహిమపరుస్తూనే ఉన్నాడు. అందుకే వాక్యాన్ని కీర్తించారు భక్తులు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకి వచ్చాడు. ఓకేనా? ఎందుకు వచ్చాడు చెప్తాను నేను. ఎందుకు వచ్చాడు చెప్తాను. ఒకసారి ఆ నీతివంతుడి గురించి ప్రకటించారంట. ఎవరో ముందున్న వారందరూ కూడా. అపోస్తుల కార్యాలు తీసారమ్మా 7వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము తీసారు తల్లి. చూడండి అక్కడ 52వ వచనం. ఎవరో మీ పితరులు, ఇశ్రాయేలు వారి గురించి మాట్లాడుతున్నాడు స్తెఫను. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి. అంటే ఆ ప్రవక్తలందరినీ ఏం చేస్తూ వచ్చారు? వీళ్ళు హింసించారు, బాధపరిచారు, చంపేశారు కూడా. ఎవరో పితరులు, ఇశ్రాయేలు వారు. తర్వాత చూడండి, అంటే ప్రవక్తలందరూ కూడా ఎవరి కోసం చెప్పారు? ఒక నీతిమంతుడి లోకానికి రాబోతున్నాడో, ఒక నీతిమంతుడి లోకానికే. మరి మేక ప్రవక్త ఎవరి కోసం చెప్పారు? క్రీస్తు ప్రభు కోసం. యెషయా ప్రవక్త ఎవరి కోసం చెప్పాడు? క్రీస్తు ప్రభు గురించి చెప్పాడు. దావీదు ఎవరి కోసం చెప్పాడు? మోషే ఎవరి కోసం చెప్పారు? అంటే వీళ్ళందరూ చెప్పింది ఎవరి కోసం? ఈరోజు ఏదో మన సువార్త ప్రకటిస్తున్నాం అనుకుంటున్నాం. కాదు, యేసు ప్రభు రాకమునుపు ఆయన గురించి ప్రకటించారు ప్రవక్తలందరూ కూడా ఆయన గురించి ఏం చేశారు? ప్రకటించారు. అలా ప్రకటించిన వారిని కూడా ఏం చేశారంట? తర్వాత వచ్చినమ్మా, నీతిమంతుని రాకను గూర్చి ముందుగా తెలిసిన వారిని చంపేశారు. ఆ నీతిమంతుని రాకడ గురించి ప్రకటించిన వారిని చంపేశారంట. అమ్మా, నీతిమంతుడు వస్తాడని చెప్పిన వారినే చంపేశారంట. ఆ తర్వాత నీతిమంతుడు వస్తే నీతిమంతుని కూడా చంపేశారట. ఎంత విచిత్రమైన లోకం, ఒక్కసారి ఆలోచించేయండి. ఓకేనా? అంటే లోకానికి ఏం పడదో? నీతి పడదు. ఏది ఇష్టమో తెలుసా? దుర్నీతి ఇష్టం. నీతితో పనేమీ లేదు. ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు లోకం ఒక మాట చూపిస్తానంట. లోక సువార్తలకు ఒకసారి వెళ్దాం. 2వ అధ్యాయంలో గొర్రెల కాపర్లకే దేవదూత చెప్పిన మాట ఏంటయ్యా అంటే 10వ వచనం అమ్మా. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో మనసు పెట్టండి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ప్రజలందరికీ ఏం కలగాలంట? సంతోషకరమైన సువార్త. అంటే సువార్తలు ఏముంది? వాళ్ళకి, ప్రజలకి ఏముంది? సంతోషం ఉందంట. ఆ వర్తమానం చెప్పడానికి దేవదూత వచ్చాడంట. ఆ మాట అండి. ఓకేనా? ప్రజలందరికీ సంతోషం ఇవ్వటానికే కదా ఆ వర్తమానం చెప్తున్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులు. ఏమా? దేవదూతలు. తర్వాత ఎవరో తూర్పు దేశపు జ్ఞానులు. వారు నక్షత్రాన్ని చూసి వచ్చారు కదా. వారు నక్షత్రమును చూచి అత్యానందభరితులే ఇంటిలోనికి వచ్చారంట. ఆ నక్షత్రాన్ని చూసి అత్యానందభరితులు యేసు ప్రభు ఉన్న ఇంటిలోనికి వచ్చారంట. ఎవరో? తూర్పు దేశపు జ్ఞానులు. అంటే వాళ్ళు కూడా ఎలాగున్నారో? ఆనందంగా ఉన్నారు. దేవదూతలు కూడా లోకానికి ఏం కలగబోతుందని చెప్పారు? ప్రజలందరూ కూడా సంతోషకరమైన సువార్తమానము అన్నారు. అంతేనండి? అదే కదా. అందుకే ఈరోజు క్రిస్మస్ తప్పు అనుకోకండి. ఈరోజు మీటింగ్లు పెడితే మనకు కావాల్సింది ఏంటి? సంతోషం. అంతేనా? దేవుని కార్యాలు ఎందుకు పెట్టుకున్నామంటే మనం ఏం పొందడానికే? సంతోషం పొందడానికి మనం పెట్టుకుంటున్నాం. కానీ యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత లోకానికి మరుగై ఉన్న ఒక సంఘటన ఈరోజు మీ ముందు పెట్టబోతున్నాను. సంతోషాలతో క్రైస్తవ ప్రపంచం ముందుకు వెళుతుంది. మంచిదే, నేను ఒక సంతోషాన్ని పాడు చేయాలని లేదు. కానీ అసలు సంఘటన ఒకటి ఉందంట. ఆ సంఘటన అక్కడ ఏమైందో తెలుసు? మరుగుపరిచి దాన్ని పక్కనెట్టేసింది.
క్రైస్తవ ప్రపంచం. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెతకబోచున్నాడంట. హేరోదు గారు యేసు ప్రభుని ఏం చేయాలనుకున్నాడంట? సంహరించాలే, చంపాలని చూశాడంట. ఎవరో? హేరోదు. ఈ సంఘటన తెలిసాక వీళ్ళని ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే ఐగుప్తు దేశానికి పంపాడంట దేవదూత. ఆ తర్వాత వారు కనపడలేదు ఈ హేరోదు గారికి. ఇప్పుడు 16వ వచనం అమ్మ, ఎక్కడి నుంచి మనసు పెట్టండి తల్లి. ఆ జ్ఞానులు తను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకునిన కాలమును బట్టి, ఒకసారి వినాలి, కాలమును బట్టి. తర్వాత అమ్మా, బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరములు మొదలుకుని తక్కువ వయసు మగపిల్లలందరినీ అది జరిగింది. యేసు ప్రభు యొక్క పుట్టుక లోకంలో కొందరు ఏమయ్యారో తెలుసా? వధించబడ్డారు. ఆ వధించబడిన సంగతి ఏనాడు బయటికి చెప్పరు మనోళ్ళు. అంతేనా? వధించబడిన సంఘటన ఎవరు కూడా ఈ లోకానికే పరిచయం జరిగి ఎందుకు వచ్చిందండి ఆ గొడవ అని అనుకుంటున్నారు. కానీ మనమందరం ఏం చేసుకోవాలని కోరుకుంటున్నాం? సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి వాళ్ళు ఎందుకు వధించబడాలి? ఓకేనా? ఈరోజు ఆ పాటను మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము తీసారమ్మా. 9వ వచనాన్ని చదువుదాం. ఆయన, మనసు పెట్టాలి, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు, అండర్లైన్ చేయండి, దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును. అంటే కొందరు ఏమై ఉన్నారంట? వధించబడిన వారు ఉన్నారట. ఎందుకు వధించబడ్డారు? దేవుని వాక్యము కొరకు, వారిచ్చిన సాక్ష్యము కొరకు వారు ఏమైపోరట? ఆనాడు యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ ఏం చేశాడు హేరోదు? ఎవరి కోసం వధించాడు? అందులో క్రీస్తు ఉన్నాడేమో అని అందరిని చెప్పుకుంటూ వచ్చేసాడు ఆయన. కానీ దేవుడు క్రీస్తుని ఏం చేశాడు? తప్పించాడు. అంటే అక్కడ ఏం జరిగింది? వధించబడ్డారు. అలాగే క్రీస్తు ప్రభు రాకముందు కూడా ఏం జరిగింది? అదనమాట, వధించడం జరిగింది. దేని కొరకు? దేవుని వాక్యము కొరకు, తామిచ్చిన సాక్ష్యము కొరకు. బరకీ కుమారుడగు జకర్యాని ఏం చేశారు? ఆ బలిపీఠం దగ్గర రాళ్ళతో కూడా చంపేశారు ఆయన్ని. మరి ఆయన ప్రవక్త కదా? చెప్పండి, నీతిమంతుని చంపేశారా లేదా? నీతిమంతులు చంపేశారు. ఆ నీతిమంతుల రాకని గురించి చెప్పిన వారిని కూడా చంపేశారు. అమ్మా, అంటే వధ జరుగుతుందా లేదా? అది నేను అంటుంటా. సంతోషం ప్రక్కన పెట్టండి, వధ జరుగుతుంది అక్కడ. మరి ఆ వధ ఎందుకు జరగాలి? ఎందుకు కొందరు బాధపడాలి? ఓకేనా? ఎందుకు కొందరు బాధపడాలి? కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, అక్కడే బలిపీఠం దగ్గర ఆ ఆత్మలు చూడండి. వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని. ఎక్కడున్నాయంట? బలిపీఠము క్రింద చూశాడంట యోహాను గారు. తర్వాత వారు ఎవరో వధింపబడిన ఆత్మలు మాట్లాడుతున్నాయంట. వారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు. ఒకసారి, ఇంకా తీర్పు తీర్చచ్చు కదా, ఎంతకాలం అని అడుగుతున్నారట వారిని. ఎవరినే? దేవుణ్ణి అడుగుతున్నారట వాళ్ళు. ఆ తర్వాత చదువుదామ్మా. మా రక్తము నిమిత్తము భూనివాసులకు అంటే ఇప్పుడు రక్తం చిందించారా లేదా? చెప్పండి. నీతిమంతులు చంపేశారా లేదా? ప్రవక్తను చంపేశారు కదా, నింద చదువుకున్నాం. ఇప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు తెలుసండి? మా రక్తము నిమిత్తము భూమి మీద ఏం చేయమన్నాడు? ప్రతిదండన చేయము. తర్వాత
ఆ చేయకు ఉందు అని బిగ్గర కేకలు వేశారంట. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తావు, మీకోసమే మీ వాక్యం చెప్పాం, వాక్యం చెప్పినందుకు వాళ్ళు మమ్మల్ని చంపేసావు, ఇంకా ఎందుకు తీర్పు తీర్చచ్చు కదా అని అంటున్నారంట. ఆ ఆత్మలు, వధింపబడిన ఆత్మలు, మర్చిపోవచ్చు సుమా, వధింపబడిన ఆత్మలు. అమ్మ తర్వాత మాట, తెల్లని వస్త్రము. అది అంటే వధించబడిన వారందరూ ఏ వస్త్రం వేసుకున్నారని, దాని అర్థం ఏంటయ్యా అంటే రక్షణ వస్త్రం వేసుకున్నారని అర్థం. రక్షణ వస్త్రం వేసుకున్నారు కనుక రక్షకుడి గురించి ప్రకటించారని అర్థం. అది ఏమో తర్వాత, మరియు వారి వలనే, ఈ మాట చూడాలి ఏమో, మరియు వారి వలనే, వారెవరో వధింపబడిన ఆత్మలు, వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలని వారితో చెప్పబడెను అన్నాడు. అంటే వధింపబడిన ఆత్మలు మాట్లాడినాయి కదా, ప్రార్థన చేస్తున్నాయి కదా. ఇప్పుడు వారితో ఆయన ఏమంటున్నాడో తెలుసా, మీరు ఎలాగైతే చనిపోయారో అలాగే మరికొందరు చనిపోవాలంట, మరికొంతమంది ఏమవ్వాలి, వధించబడాలంట. అది చెప్తున్నాడు. ఒక్కసారి మనసు పెట్టండి. 11 తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలెను, అర్థమైందండి, వారి వలెను. తర్వాత చంపబడబోవారు, ఇంకా చంపబడల వాళ్ళు మనుషుల చేత ఇంకేమవ్వలేదు, కానీ భవిష్యత్తులో ఏమవుతారు, చంపబడబోవారి ఆ సహదాసుల లెక్కయు సహోదరుల యొక్కయు. ఒకసారి ఇప్పుడు దేవుని దాసులు అలా వధించబడితే, సువార్త ప్రకటిస్తే వారి ద్వారా అనేకులు ఏం చేయగలరు, సహోదరులు చేయగలరు. ఏమో క్రీస్తునందు ఏం చేయగలరు, అదనమాట. అందుకని సహదాసుల యొక్కయు అంటే సేవకులు. రెండవది, సేవకుల ద్వారా ఎవరు వస్తారో, సహోదరులు వస్తారు. ఇప్పుడు ఆ సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమించండి రా బాబు, మీరు ఇంకా పరదేశంలోనే ఉండి కంగారు పడకండి అని చెప్పాడంట ఆయన. మీరు పరదేశంలోనే ఉండండి, మీరు కంగారు పడి అక్కడ రావద్దు, ఇంకా కొంతమంది రావాలి అని అంటున్నాడంట ఆయన. మీలాగా కొంతమంది వధింపబడిన ఆత్మలు ఈ లోకంలో ఉంటారో వారి ద్వారా కొన్ని ఆత్మలు ఎక్కడికి వస్తాయి, దేవుని సన్నిధికి వస్తాయి అని చెప్పారు. అమ్మా ఓకేనా. వధ అంటే చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం మనం. ఒకసారి కొన్ని మాటలు మీకు చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగత్తు ఉత్పత్తి అంటే ఎప్పుడైనా అర్థం దాన్ని అంటే జగత్తు ఉత్పత్తి అంటే సృష్టి ప్రారంభం నుండి అనొచ్చు కదా మాట. ఉత్పత్తి మొదలుకుని వధింపబడి ఉన్న ఆ కంగారు పడకూడదు, అక్కడ ఉంది. అప్పుడు వధించబడ్డాడంట యేసుప్రభు. దేవుని యొక్క ఆలోచనలో యేసుప్రభు ఎప్పుడు వధించబడ్డాడో తెలుసా? లోకానికి వచ్చిన తర్వాత వధించబడటం కాదు ఆయన. ఈ లోకానికి రాకమునిపై ఆయన ఆలోచనలో వధించబడ్డాడంట ఆయన. అమ్మా ఓకేనా. ఆయన ఆలోచన ఈ కల్లారా చూసాం అంతే మనం. అందుకే ఇందాకేమన్నాడు, నా ఆలోచనలు వంటివి మీ ఆలోచనలు. మనమేమనుకున్నాం, అయ్యో పాపమో అన్నయ్య చనిపోయాడని అనుకుంటున్నాం మనం. ఆయన ఎప్పుడు వధించబడ్డాడో అమ్మా, అది జగత్తు ఉత్పత్తి మొదలుకుని అప్పుడే వధించబడ్డాడంట. ఎవరో? యేసుక్రీస్తు. అది దేవుని ప్రణాళిక. అమ్మా పేతురు రాసిన పత్రిక తీసారమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఎవరో? యేసుక్రీస్తు. జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను కానీ, ఈ మాట ఆల్రెడీ యేసుక్రీస్తు ఎప్పుడు నియమించబడ్డాడు? జగత్తు పునాది
అమ్మ అర్థం చేసుకోవాలి, జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడంట. ఎందుకు నియమించబడ్డాడో? ఆయన ఈ లోకానికి ఏమవ్వాలి? వధించబడాలి. ఎందుకంటే ఆయన వధించబడకపోతే ఆయన రక్తం ఈ లోకానికి రాదు. అందుకు ఓకేనా. జగత్తు పునాది వేయబడక మునిపే కదా నియమించబడ్డాడు. ఆ నియమం ఏమైంది? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. అందుకు ఆయనకో లెక్క ఉంది, మన లెక్కలు వేరు. ఓకేనండి. కనుక ఆయన లెక్కల్లోని ఇదంతా ఏమవుతుంది? జరుగుతుంది. అంటే క్రీస్తు ప్రభు జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడ్డాడు. ఓకేనా. తర్వాత కాలంలో క్రీస్తు ప్రభుని గూర్చి ప్రకటించిన వారు కూడా ఏమవుతూ వచ్చారు? వధించబడ్డారు. అదనమాట దాని అర్థం. ఓకేనా. తర్వాత కొన్ని విషయాలు మీకు చెప్తాను చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయము 36వ వచనం అమ్మా. 36వ వచనం, క్షమించాలి, 8వ అధ్యాయము 36వ వచనం. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి. ఇందాక యేసుక్రీస్తు వధించబడ్డాడు, అంతే కదండి. ఇక్కడ పదవోటి వాడాడు, మేము అనే పదవాడాడు, అంతేనమ్మా. నేను కదా ఇక్కడ. ఎవరంట? మేము. ఏమై ఉన్నారంటే వీళ్ళు కూడా వధింపబడిన, ఇంకా వెళ్ళలేదు అక్కడికే, ఇంకా చనిపోలేదు. కానీ ఆల్రెడీ వాళ్ళ మైండ్లో ఏంటో ఫిక్స్ చెప్పండి. వాళ్ళ మైండ్లో ఫిక్స్ ఏంటో చెప్పండి. ఆల్రెడీ మేము ఎవరో వధింపబడిన చూడండి, మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారు. అది క్రైస్తవులు. క్రైస్తవులు అంటే ఏంటి? వదకు సిద్ధమైన గొర్రెలు. లోకం అంటది కదా, మీరెవరని? గొర్రెలేమవ్వాలి? వదకేమవ్వాలి? సిద్ధంగా ఉండాలి. అంటే మనం వదకేమవ్వాలి? సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండియే గొర్రెలు. వదక సిద్ధంగా కానీ ఏం కావు? గొర్రెలు కావు. మరలా చెప్తున్నాను, గొర్రెలు కావు. ఇప్పుడు పౌలు గారు అన్నాడా లేదా? మేము వదకు సిద్ధపడిన గొర్రెలము అన్నాడా? అంటే ఇప్పుడు మనం కూడా ఎవరు? వధింపబడడానికి ఏమై ఉండాలని చెప్తున్నాడు? సిద్ధంగా ఉండాలి అని చెప్తున్నాడు ఈ మాట. కొరింథీ 2వ పత్రిక ఒక్కసారి యోహాను సువార్తలకు వెళ్దాం. యోహాను సువార్త చూద్దాం. అక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండమ్మా. మీరు ఏడ్చి, అపోస్తులు, యేసుప్రభు అంటున్నాడు, మీరు ఏడ్చి. ఏంటంటే అపోస్తులకి ఏముంటుందంటే ఈ భూమి మీద? ఏడ్పే. ఒక మాట, యేసుప్రభుకి ఎక్కడ సంతోషం ఉందండి చెప్పండి? ఈ లోకానికి వచ్చిన యేసుప్రభుకి ఎక్కడ సంతోషం ఉందో చెప్పండి. స్థలం ఎక్కడ ఉంది? సంతోషం ఎక్కడ ఉంది? ఉందా? లేదు. యేసుప్రభుని అనుసరిస్తున్న వారికి కూడా ఏముందో తెలుసా? ఈ లోకంలో ఏడుపే ఉందంటున్నాడు. అమ్మా మళ్ళా ఏమన్నాడు? ప్రలాపించి అనే మాట వాడాడు. ప్రలాపించి. ఎందుకు తర్వాత మాట చదువు. ప్రలాపింతురు కానీ మీరు ఏడితే వాళ్ళకి సంతోషం అంట. లోకానికి మీరు ఏడుపు లోకానికి ఎలాగుందంట? సంతోషం అంట. యేసుప్రభు సిలువ మీదే బాధపడుతున్నాడు, కానీ లోకం ఏమనుకుంటుంది? ఎక్కడితో యేసుప్రభు క్లోజ్ అనుకున్నారు. వాళ్ళు సంతోషపడ్డారా లేదా? వాళ్ళు అసలు చరిత్ర తర్వాత ఏమండి, అసలు క్రీస్తు ప్రభు యొక్క ఉనికి తిరిగి లేచిన తర్వాత మాట, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖం ఏమవుతుందంట? సంతోషమగునని మీతో నిశ్చయముగా. అంటే మీ దుఃఖం ఆల్రెడీ భూమి మీద మీకు ఏముంది? దుఃఖం. రెండవది ఏడుపు ఉంటుంది, కానీ లోకానికి ఎలాగుంది? సంతోషం. ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు మీరు దుఃఖిస్తున్నారు, కానీ ఒకరోజు మీకు ఏముంటుంది? సంతోషం ఉంటుంది అన్నాడు. ఇప్పుడు లోకసు వార్త తీసారమ్మా, 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే
మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయము కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమే. అంటే ఇప్పుడు పరలోకంలో సంతోషం కలగాలంటే ఏం చేయాలి? నశించిన దాన్ని వెదకి రక్షించినప్పుడు పరలోకంలో సంతోషం. ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటే ఆయన సంతోషించడం, మనం సంతోషిస్తాం అంతేనా? ఇక్కడ సంతోషించేదంతా ఎవరో. ఇప్పుడు పరలోకంలో దేవుడు సంతోషించాలంటే ఏం జరగాలి? నశించిన ఆత్మను ఏం చేయాలి? రక్షించాలి. యేసుప్రభు వచ్చింది ఎందుకు? రక్షించడానికి వచ్చాడు. అందుకు లోకం ఏమి ఇచ్చింది? ఆయనకి బాధ ఇచ్చింది అంతేనా? బాధ ఇచ్చింది, ఇంకా చెప్పాలంటే శ్రమలు ఇచ్చింది ఆయనకి. అయినా సరే ఆయన ఏం చేశాడు? మన బాధ వాళ్ళకి సంతోషం. ఇందాక అనుకున్నాం కదా, సంతోషకరమైన సువార్తమానం. సువార్త అంటే ఏంటండి? యేసుప్రభు మరణమే కదా, అది సమాధే కదా, రెండవది తిరిగి లేపబడతాం. అంటే ఈయన చనిపోతే కానీ లోకానికి ఏమి రాలేదో తెలుసా? సంతోషం రాలేదు అమ్మా, ఓకేనా? లోకానికి సంతోషం రాలేదు. ఎవరు చనిపోతే అదనమాట, రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక పాపి రక్షించబడితే పరలోకంలో ఏముంది? ఎక్కువ సంతోషం ఉంది. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 41వ వచనం. 5వ అధ్యాయము 41వ వచనం. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులవని ఎంచబడినందున. ఇదేంటండి? ఆయన నామము కొరకంట అవమానం పొందడానికి పాత్రులుగా ఎంచినందున అందుకు సంతోషించారంట వీళ్ళు. ఏమండి, మనకు కానీ ఎవరైనా కుర్చీ వేయకపోతే సంతోషంగా ఉండదు. అవమానం కూడా దేని కొరకు? ఆయన నామం కొరకు. ఆయన నామం కొరకు వాళ్ళు ఎలా ఎంచుకున్నారు? ఆయన నామం, అవమానం కూడా మాకు లాభమే అని సంతోషంగా ఎంచుకున్నారు. అది సంతోషం ఏమంతేనా? ఇప్పుడు చూడండి, లోకంలో జరిగిన దానికి లేఖనాలకి ఎంత విరుద్ధం ఉంది, అంతే కదమ్మా. క్రీస్తు ప్రభు గురించి ఆయన నామం ప్రకటిస్తుంటే ఎవరైనా అవమానపరుస్తారు కదా. అవమానం ఏంటి చెప్పండి? అవమానాన్ని కూడా వాళ్ళు ఎలా తీసుకున్నారో? సంతోషంగా, అంతే కదా తల్లి. ఓ మాట చూపిస్తాను చూడ తల్లి. అదే అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 25వ వచనం అమ్మా. 15వ అధ్యాయం 25వ వచనం. గనుక మనుషులను ఏర్పరిచి, ఈ మాట వినాలండి, చాలా గొప్ప మాట. మన ప్రభువైన యేసు క్రీస్తు ఎవరి పేరు కొరకు? నిజం చెప్పండి, మన పేరు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, మనం పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అంతేనండి. ఒకవేళ కాన్కి ఇచ్చిన ఆ మైకులో ఉంచి కానీ మన పేరు రాకపోతే మీకు చెప్పక్కర్లేదు ఇంకా, అంతేనండి. ఖచ్చితంగా అక్కడ ఏ పేరు రావాలి? మన పేరు రావాలి, అంతే కదండి. సహజమైన మనసులు ఇవి. కానీ ఇక్కడ చూస్తే ప్రభువైన యేసు క్రీస్తు పేరు కొరకు తమ్మును తామును అప్పగించుకునిన బర్నబా, పౌలు, అంటే బర్నబా గారు పౌలు గారి కోసం ఆయన పేరు కొరకు తమ్మును తాము ఏం చేసుకున్నారు? అప్పగించుకున్నారు. ఇప్పుడు ఆ పేరు ప్రకటిస్తే ఏం కలుగుతున్నాయి వీళ్ళకి? అదనమాట. అవమానం కూడా ఏం చేసుకున్నారు? ఆయన నామము కొరకు అవమానం పొందటం కూడా మాకు సంతోషమేరా బాబు, ఆయన నామాన్ని ప్రకటించటం కూడా మాకు గొప్ప లాభం అని ఎంచుకున్న వ్యక్తులు వాళ్ళు, ఓకేనా. అవమానం కూడా సంతోషంగా ఎంచుకున్నారు, ఓకేనా. ఒక ఆత్మను రక్షించటమే పరలోకంలో సంతోషం అని ఎంచుకున్నాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయము. తీసారమ్మా? 24వ వచనం తల్లి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు, ఆ మాట చూడాలి. ఒక పాపి రక్షించబడుట పరలోకంలో సంతోషం మొదటిది. రెండవది, ఆయన నామము కొరకు అవమానం పొందటం కూడా సంతోషించారు, అంతే కదండి. ఇక్కడ మూడోది ఏంటో తెలుసండి?
మీ కొరకు సంఘము కొరకు నేను అనుభవించుతున్న శ్రమలు ఎందు పౌలు గారు ఏమవుతున్నాడో సంతోషం. మరి ఏది ఈరోజు సంతోషం? సంఘం కొరకు సంతోషించే సేవకులేరి, ఆ ప్రభు నామాన్ని ప్రకటించడానికి అవమానం కూడా సంతోషంగా భావించేవారు ఏరి ఉన్నారా? ఉంటే సంతోషం. కానీ మనం ఏమనుకున్నామంటే మనల్ని పొగడాలి, మనల్ని గౌరవించాలని కోరికతోటే మనం దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం. అమ్మా అర్థమైంది మీకు ఏదైనా? ఇక్కడ వీళ్ళందరూ ఏంటో తెలుసా? వీళ్ళందరూ మైండ్ ఏంటో తెలుసండి? ఎవరిదే? అపోస్తులు సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించారా లేదా? వెంబడించారు. ఎందుకు తెలుసండి? వీళ్ళు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. తల్లి 7వ వచనం నుంచి చదువుదాం. చదువునా? అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక, ఒకరు వెళ్ళండి వెనక్కి, పర్లేదు, ఒకరు రావచ్చు, వెనక్కి వెళ్ళండి నాన్న, డిస్టర్బ్ చేస్తున్నాను కదా. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు, చూడండి, మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఏముందంటే అండి, మట్టి ఘటాల్లో ఐశ్వర్యం ఉందంట. అమ్మ మట్టి ఘటాలు ఏం పెట్టాడంట మహానుభావుడు? మహిమైశ్వర్యం ఉందంట. అంటే పరలోకానికి వెళ్ళే ఐశ్వర్యం దేవుడు మనలో పెట్టాడట. తర్వాత వచ్చిన ఎట్టిపోయినను అంటే ఇప్పుడు ఆ మహిమైశ్వర్యంతో ప్రకటిస్తున్నారు లోకానికి. ఎట్టిపోయినను ఏంటండి? శ్రమ పడుచు. అసలు ఐశ్వర్యం ఇస్తారన్నప్పుడు శ్రమలు ఎందుకు రావాలి? డబ్బు పంచి పెడుతున్నాం అనుకోండి, అందరూ ఏమంటారు? 5 సంవత్సరాల క్రితం ఏమనుకున్నావు? మొన్న మే నెల ముందు ఏమనుకున్నావు? 5 సంవత్సరాలంతా కూడా మహానుభావుడు డబ్బులు ఇచ్చేస్తాడని అనుకున్నావా లేదా? చెప్పండి. కష్టపడకుండా వచ్చేస్తానని అనుకున్నాం కదా. తర్వాత ఏదో మారింది, మనకు అది అనవసరం. అంటే డబ్బులు ఇచ్చినోడు వద్దంటావా? చెప్పండి. అయితే ఇక్కడ పాయింట్ చూసుకోండి. వీళ్ళ మహిమైశ్వర్యాన్ని ఇస్తున్నా కూడా వీళ్ళకి ఏం కలుగుతున్నాయంట? శ్రమలు కలుగుతున్నాయంట. తర్వాత ఎట్టిపోయినను శ్రమ పడుచున్నను, ఇరికింపబడి వారు కాము, అపాయములో ఉండను, కేవలం ఉపాయము లేని వారు కాము. పడిపోతున్నా అపాయాలు వచ్చినా కానీ దేవుడు ఏమిస్తున్నాడు? వీళ్ళకే ఉపాయాన్ని ఇస్తున్నాడంటండి. తర్వాత ఏంటండి? సేవకులు తరుగుతూ ఏంటండి? అంతే కదా. మరి పౌలు గారిని ఏం చేశారు? రాళ్లతో కొట్టి చచ్చిపోవడానికి వదిలేశారు ఆయన. అవునా? చూసాం కదా మన లేఖనాల్లో. మరి అలాంటప్పుడు అలా పంచాయతీ పెట్టుకోవచ్చు కదా. కానీ ఏమీ వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు ఎందుకో తెలుసా? ఇందాక చదువుకున్నామే, మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు ఏం చేస్తున్నాడు ఆయన? ఎందుకో ఆ శ్రమలు పొందడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభుడు ప్రకటించేవాడు ఖచ్చితంగా ఏం పొందాలి? ఎందుకని ఆయన వధించబడ్డాడు. ఆయనను ప్రకటించిన వారు కూడా వధించబడాలి. వధించబడాలన్నది దైవ ఉద్దేశం. అందులోకి ఎటువంటి సందేహం లేదు. క్రింద మాటలు చదవండి అమ్మా. ఆ తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించువారము కాము. ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు. ఇప్పుడు చూడండి, ఎందుకో వీళ్ళ ప్రయత్నం, వీళ్ళ ప్రయాస దేనికో ఇప్పుడు చెప్తున్నారు. చూడండి అక్కడ ఈ మాట వినాలి. యేసు యొక్క జీవము, అమ్మ యేసు యొక్క జీవం ఎక్కడుందంట? ఒక్క మాట ఎట్లా ఉంచండి. మరలా ఈ భాగానికి మళ్ళీ మనం చదువుదాం. అమ్మా ఈ భాగాన్ని మళ్ళీ చదువుతాం. యోహాను సువార్త దగ్గరికి వెళ్తాం. వాళ్ళు అన్నీ ఎందుకు శ్రమలు అనుభవించారో, వాళ్ళు ఎందుకు అవన్నీ శ్రమలు అనుభవించారో యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. లోకము మిమ్మును దేశింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనక అది నన్ను ద్వేషించుచున్నది. ఇంతకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చెప్పాడయ్యా అంటే, మీ క్రియలు చెడ్డే అన్నాడట. అందుకని లోకం అంతా ఆయన ఏం చేసింది? ద్వేషించింది. అంతే. ఎవరైనా తప్పు చేస్తున్నారు అనుకోండి, అండి తప్పు అన్నాం అనుకోండి, ఆ తప్పు చెప్పినోడు తప్పు. అంతే కదండి. ఇప్పుడు పరిస్థితి అదే కదా. అలాగే యేసుప్రభు ఈ లోకానికి వచ్చామన్నాడంటే ఈ లోక క్రియలు చెడ్డాయని చెప్తుంటే లోకం ఆయన ఏం చేసింది? ద్వేషించడం కాదు, సిలువెక్కించింది.
అంత పవర్ ఉంది లోకానికే. రైట్. యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి కారణాలు 2 విషయాలు మీకు చూపిస్తాను చూడండి. 4వ అధ్యాయం 21వ వచనం. 4వ అధ్యాయము 21వ వచనం. 4వ అధ్యాయం 21. అమ్మా, యేసు ప్రభు అన్న మాట అండి సమరయ స్త్రీని, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేము పర్వతం మీదైనను మీరు తండ్రిని ఆరాధించరు అన్నాడు ఆయన. సమరయ స్త్రీతో కదా చెప్పాడు. అంటే అప్పటికి ఆరాధనలో వారి మధ్య ఏమున్నాయి? భేదాలు ఉన్నాయి. నువ్వు అక్కడ ఆరాధించు, నేను ఇక్కడ ఆరాధిస్తాను, అంతేనండి. కానీ యేసు ప్రభు ఏమన్నాడయ్యా అంటే, అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలాన్న ఓకేనా ఈ ఆరాధన క్రమం మార్చబడుతుంది అని చెప్పాడు ఆయన. ఈ ఆరాధన క్రమం మార్చబడుతుంది అన్నాడు. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలం వచ్చుచున్నది అన్నాడు ఆయన. అంటే యథార్థమైన ఆరాధన తండ్రి అయిన దేవుడు కోరాడని సంగతి సమరయ స్త్రీకి చెప్పడం జరిగింది. ఒక కాలము వచ్చుచున్నది అని. 5వ అధ్యాయము యోహాను సువార్త 28వ వచనాన్ని చదువుతాం. దీనికి ఆశ్చర్యపడకుడి. అమ్మా, ఎందకన్న మాట ఇది కూడా ఒక కాలము వచ్చుచున్నది. అందుకే యేసు ప్రభు ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, అన్నిటికీ కుదురుబాటు కాలములు అనే మాట అంటాడు అపోస్తల కార్యాలు. అన్నిటికీ కుదురుబాటు కాలములు అంటాడు అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలోకి వెళితే. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు ఆయన? ఒక కాలము వచ్చుచున్నది అన్నాడు. ఒక కాలము వచ్చుచున్నది అన్నాడు. తర్వాత ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చేదరు అది అన్నమాట. ఒక కాలం ఆయన శబ్దం విన్నవారు మేలు చేసేవారు ఎక్కడికి వస్తారంట? జీవ పునరుత్థానంలోకి వస్తారు. కీడు చేసేవారు తీర్పు పునరుత్థానంలో బయటకు వస్తారు అని చెప్పాడు ఆయన. ఒక కాలం వచ్చుచున్నది అన్నాడు. అమ్మా, ఇందాక మన కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ అధ్యాయం చదివి చూసారా? అక్కడికి వెళ్దాం. అక్కడ కొన్ని మాటలు చూద్దాం. 4వ అధ్యాయము 10వ వచనం. అమ్మ మనసు పెట్టండి తల్లి. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఒకసారి మీ మనసులో పెట్టుకోండి. లోకం సంతోషించమన్నాడు, అది తప్పని నేను అంటలా. కానీ పరలోకంలో సంతోషం ఎలాగయ్యా అంటే, ఒక ఆత్మ రక్షించబడినప్పుడు పరలోకంలో సంతోషం, అంతేనండి. ఆయన నామము కొరకు అవమానం పొందినప్పుడు సంతోషంగా ఎంచుకున్నాడు. సంఘం కొరకు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు? సంతోషంగా ఉన్నానని చెప్పుకున్నాడు ఆయన, అంతేనా? ఇదే కదా సంతోషం అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఇప్పుడు కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయములో 10వ వచనం. యేసు యొక్క జీవము. ఈ గ్రంథం బోధిస్తున్నప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడో? తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు. యేసు ప్రభు వారు లేరు, భూమి మీద అయితే లేరు. కానీ ఆయన అపోస్తులకి ఇచ్చింది ఏంటి? అపోస్తులకి ఏమిచ్చాడు యేసు ప్రభు? వాక్యాన్ని ఇచ్చాడు, అంతేనమ్మా. అపోస్తులకి ఇచ్చింది ఏంటి? ఇంకా చెప్పాలంటే జీవవాక్యాన్ని ఇచ్చాడు మరలా. తల్లి ఇప్పుడు చదవండి. యేసు యొక్క జీవము. ఒకసారి ఇప్పుడు నేను వాక్యం మీకు ప్రకటిస్తున్నాను. మీకు కనబడేది నా శరీరం. నా శరీరం మీకు ప్రత్యక్షంగా కనబడుతుంది, అంతేనా తల్లి? నా శరీరం మీకు ప్రత్యక్షంగా కనబడుతుంది, అంతేనమ్మా కదా? కానీ ఇప్పుడు నేను చెప్తున్న మాటలు ఎవరే? ఆ జీవం ప్రత్యక్షమవుతుంది నా శరీరం అందు. అమ్మా, తర్వాత వచ్చును. యేసు యొక్క మరణ అనుభవ నిమిత్తము మా శరీరం అందు ఎల్లప్పుడూ వహించుకుని పోవచ్చున్నాం. అంటే మేము ఎప్పటికైనా ఏమివ్వాలి? ఆయన ఎలా మరణించాడో మేము కూడా అలా డిసైడ్ అయిపోయారంటండి వాళ్ళు. అమ్మ, తర్వాత ఏలయనగా యేసు యొక్క జీవము కూడా
మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము, ఓకేనండి, బతుకుండగా జీవవాక్యాన్ని మీకు ప్రకటన చేస్తున్నాం. తర్వాత కూడా మేమేమవుతున్నాం? మరణానికి కూడా అప్పగించబడ్డాం. ఎప్పుడైతే గ్రంథాన్ని పట్టుకున్నామో ఆయన ఒకటే అన్నాడు, ఎవడైనను నన్ను వెంబడించిన ఎడలా, ఏం చెప్పాడు ఆయన? ఎవడైనను తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలని అన్నాడా లేదా? అంతేనా? మధ్యలో ఆగిపోయేది కాదు ఏది? క్రైస్తవ్యం. ఆ తర్వాత వచ్చిన చదవండి. కావున ఇప్పుడు లోకవేళ ఏం చేస్తుంది? లోకవేళ అందరినీ ఏం చేస్తుంది? అపోస్తులు గట్ట ఏం చేసింది? శ్రమ పెట్టింది, బాధ పెట్టింది. చివరికి ఏం చేశారు? యాకోబు తల నరికించుకున్నాడు. స్తెఫన రాళ్లతో కొట్టి చంపేశారా లేదా? తల్లి పౌలు హతసాక్షుడు అయ్యాడా లేదా? కావున మాలో మరణమును మీలో ఆది అని. ఇప్పుడు ఇందాక ప్రకటన గ్రంథం ఒకటి చదువుకున్నాం మనం. సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క ఏమవ్వాలి అంటే కొంతమంది ఏమవుతున్నారని చెప్పాడు అక్కడ? వధించబడుతున్నారని చెప్పాడు కదా ప్రకటన గ్రంథంలో. ఇప్పుడు ఆ వధ జరగకపోతే కొందరికి ఏమి లేదు? జీవం లేదు. అమ్మా, కొందరికి ఏమి లేదు? జీవం లేదు. ఇప్పుడు జీవం రావాలంటే ఏమవ్వాలి? ఇలా కూర్చోండి, ఇలా వచ్చాను. జీవం రావాలంటే ఏమవ్వాలి? వధింపబడాలి. అందుకు యేసు ప్రభు వారు యోహాను సువార్తలో ఆ మాట చాలా స్పష్టంగా చెప్పాడంటే 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం తీసారమ్మా. 23వ వచనం చదువుదామమ్మా. 23వ వచనం చదువుదాం. చూడండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఇది చూడండి, ఆ మహిమను గురించి వివరించాడు ఆయన. ఎలా మహిమ పొందాడు చూడండి. గోధుమ గింజ భూమిలో పడి ఏమవ్వాలి? చావాలి. ఏమో గోధుమ గింజ భూమిలో పడి చావవలెను, అది ఒంటిగా ఉండిన ఎడల ఒంటిగానే ఉండును. ఒకసారి, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండాలి అంటే ఇప్పుడు అది చస్తే ఆ తర్వాత వచ్చిన వాడు అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించను. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? ఏమనుకోకండి, వధింపబడడానికి వచ్చాడు తప్ప మరణాన్ని తప్పుకోవడానికి రాలేదు ఆయన. అంతేనా? మరణాన్ని తప్పించుకోవడానికి ఆయన రాలేదు. వాళ్ళు వచ్చి వెతుకుతే, ఒరే బాబు మీరు ఎతికేవాడు ఎవరో కాదురా, నేనే తీసుకెళ్ళండి అన్నాడు ఆయన. అన్నాడా లేదా? పిలాతు దగ్గర ఏమన్నాడో, నేను తప్పించడానికి ప్రయత్నం చేస్తే వద్దు, నీ పని నువ్వు చెయ్యి అన్నాడు ఆయన. మరణాన్ని భయపడ్డాడు ఆయన? భయపడలే. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు లోకానికి? ఎందుకు వచ్చాడు? అనేకులను ఎక్కడ తీసుకుని వెళ్ళాలని? పరలోకం తీసుకుని వెళ్ళాలండి. పరలోకం తీసుకుని వెళ్ళడానికి ఆయన ఎన్ని బాధలు పడ్డాడండి, ఎన్ని అవమానాలు పొందాడండి ఆయన, ఎన్ని కష్టాలు పొందాడు. ఎవరో? యేసు ప్రభు. అందుకని గమనించాలి. ఇప్పుడు ఆయన పేరును ధరించుకున్న మనం, అంతేనండి, ఆయన పేరును ధరించుకున్న మనం ఇప్పుడు మన ద్వారా దేవునికి ఏమి ఇవ్వాలి? మహిమను సంతోషం ఇవ్వాలంటే ఇప్పుడు మనం కూడా భూమి మీద ఉన్నంతకాలం ఏం చేయాలి? ఇంకో గింజ మనలోంచి కొన్ని గింజలు రావాలంటే ఈ గింజ ఏమవ్వాలి? చెప్పండి. కొన్ని గింజలు రావాలంటే ఈ గింజ ఏమైపోవాలి? అంటే సుదర్శన అనేవాడు చనిపోతే మరికొన్ని వస్తాయి. వాక్యం ప్రకటించుమా? వాక్యం ప్రకటించకుండా చనిపోతే రావు. వాక్యం అందుకే వాళ్ళు ఏమన్నారే అంటే మాలో మరణము మీలో జీవము. అంతే కదమ్మా, మాలో మరణము అంటే వాక్యం ప్రకటిస్తే ఏం చేశారు? చంపేశారు. కానీ ఎందుకు? వాళ్ళకి జీవాన్ని ఇవ్వడానికి. ఆ జీవం ఎక్కడికే? పరలోకం. ఇప్పుడు ఆ జీవాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు అంతటి వాడు ఈ లోకానికి వచ్చి చేసిన కార్యం క్రైస్తవులు ఎలాగుందయ్యా అంటే, ఓకేనా, సంతోషంగా జరుపుకుంటున్నారు. అంటే సంతోషం వద్దని కాదు, ఒక ఆత్మను రక్షించావా అది సంతోషం. ఆయన నామం కొరకు అవమానం పొందావా అది సంతోషం. ఆయన నామం కొరకు లేదా ఆయన సంఘం కొరకు శ్రమలు పొందావా అది సంతోషం. అప్పుడు అన్నాడు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను మరలా ఆనందించండి అన్నాడు అని పిలిపి పత్రిక. ఆ మాట చాలాసార్లు అంటావు. తర్వాత వచ్చిన భాగాన్ని చదివితే
ఒక మంచి అర్థం అక్కడ కనబడుతూ ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించడి. ఎక్కడుంది? ప్రభునందు మాత్రమే ఉంది. తర్వాతమ్మ, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. అది ఏంటంట మనది? సహనం. సహనం ఎందుకు? సహనం ఎప్పుడు అవసరం ఉంటుంది? శ్రమలో బాధలు వచ్చినప్పుడు మనకేం కావాలండి? సహనం కావాలి. అంటే నీకు సహనం వచ్చినప్పుడు ఎలా ఓర్చుకుంటున్నారండి వీళ్ళు? అంతేనా? క్రీస్తు ప్రభుని ప్రకటిస్తుంటే ఇంత తిట్టినా కూడా మళ్ళా సువార్త ప్రకటిస్తున్నాడంటే ఇదండి సహనం. అంతేనా? ప్రభు చేసింది అదే కదా, ప్రభు అప్పగించిన అపోస్తులు చేసింది అదే కదా, వాళ్ళ సహనమే కదా ఈరోజు మనకు అర్థమైంది. ప్రభు కూడా ఏమై ఉన్నాడో? సహించి, సిలువను సహించి. హెబ్రీ పత్రికలోకి వెళ్తే ప్రభు కూడా సహనం ఉందా లేదా? ఉంది. దేని సహించాడు ఆయన? ఎవరి కోసం? మనందరి కోసం ఆయన సహించాడు. ఆ సువార్తను లోకానికి ప్రకటించడానికి అపోస్తులు కూడా ఏం చేశారు? సహించారు. సహించి అవమానాలు, శ్రమలు ఎన్ని పడిన హతసాక్షులైన సువార్తను ఏం చేసుకుంటూ వచ్చారు? అది నువ్వు సువార్త ప్రకటించినప్పుడు పరలోకంలో ఒక ఆత్మ రక్షించబడ్డదానికి అప్పుడు సంతోషం. అది కాకుండా మన సంతోషం కోసం మీటింగ్లు పెట్టుకోద్దండి. మన సంతోషాల కోసం, అంతేనా కదంటారా? మన సంతోషాలు అనుకోండి, దేవుని పేరు వాడుకోకూడదు. అది అంతే కదమ్మా. మన సంతోషంగా ఉండుకోండి, మన ఇంట్లో బిడ్డలతో సంతోషంగా ఉండండి, తప్పు లేదు. లేదా ఏదైనా కార్యక్రమాలు పెట్టుకోండి, తప్పు లేదు. కానీ దేవుని పేరట ఏం జరగాలి? సువార్త ప్రకటించబడాలి. అది దేవుని యొక్క సంతోషం. ఓకేనా? చివరి మాట ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు సకల జనులకి ఏమవ్వాలి? సువార్త ఏమవ్వాలి? ప్రకటించబడాలి. అలా ప్రకటించబడిన తర్వాత ఏమవుతుందంటే లోకానికి సువార్త వెళ్ళింది. ఒకడు నమ్మి బాప్తిస్మం పొందిన ఎడల వాడు ఏమవుతున్నాడు? రక్షణ. అంటే ఇప్పుడు రక్షణ వాక్యం మన చేతిలో పెట్టాడు. అవునంటారా? నేడు రక్షకుడు పుట్టాడు. నేడే. ఎక్కడ? నేడు. మరి ఈనాడు ఏం పెట్టాడు నీ దగ్గర? కొరింథీ పత్రిక. కొరింథీ పత్రిక ఏమ్మా? కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనమమ్మా. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకో. ఒకసారి రక్షణ దినం ఏదండి? రక్షణ కాలం ఏది చెప్పండి? అక్కడ ఉంది, ఆ మాట చదవండి. ఆ అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం? రక్షణ కాలంలో ఉన్నాం. ఎందుకో తెలుసా? రక్షణ వాక్యం మన చేతుల్లో ఉంది కనుక. ఓకేనండి? ఈ దినం గమనించాలి. దేవుడు ఏమిచ్చాడు మనకి? నేడు పుట్టాను. నేడు పుట్టాడు. ఎందుకు? ప్రతి నేడు కూడా ఎవరు పుట్టాలి? రక్షణ వాక్యం ద్వారా ఒక ఆత్మ ప్రభులోనికి రావాలి. అది ఇచ్చాడు మనకి. ఆయన పుట్టాడు, ఆయన పని చేసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత వారు కూడా ఏమన్నారు తెలుసా? మేము కూడా వధింపబడిన గొర్రెలేమన్నారు. మరి మనం ఎవరు? మరి వధింపబడిన గొర్రెలం కావా? చెప్పండి. భక్షించే తోడేలువా? కాదు. ఏమవ్వాలి? మనం కూడా ఎవరు? అది ఎందుకంటే మనం కూడా ఆయన నామము కొరకు వధింపబడిన వారమైన సిద్ధంగానే ఉండాలి. ఏమో ఏ సమయాన్ని దేవుడు పిలుస్తాడో తెలీదు, మరణం ఏ రూపంలో వస్తుందో మనకు తెలీదు. కానీ బ్రతుకుట క్రీస్తు, చావైతే అంతే. అంటే బ్రతుకు ఉన్నంతకాలం ఈ రక్షణ వాక్యంతో మనకి దేవుడిచ్చిన పనిలో మనం ఏం చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే దీనికి కాలం లేదండి. రక్షణ కాలానికి లేదు. కేవలం డిసెంబర్ కాలం కాదు, సమయమందును అదనమాట. మనం కేవలం డిసెంబర్ నెల అనుకుంటున్నాం. కాదండి. ఆయన వాక్యము సమయం లేదు, అసమయం లేదు. ప్రతి సమయం అందు కూడా ఏం చేయొచ్చు అమ్మ? రక్షణ సువార్తను లోకానికి ప్రకటించాలి. రక్షణ ఎక్కడుందో అదే రక్షణ కాలం. ఈ రక్షణ కాలంలో ఉన్నావా? శిక్షా కాలాన్ని తప్పించుకుంటాం కదంటారా? ఒకవేళ ఈ రక్షణ కాలాన్ని పోగొట్టుకున్నాం అనుకోండి, శిక్షాకాలం తప్పదు అన్నాడు కదా. అందుకని ఆ లెక్క పూర్తయ్యేంత వరకు కొంతమంది ఏమవుతున్నారని చెప్పాడు ఆయన? మీ వలె కొందరు కూడా చంపబోతున్నారని చెప్పాడో లేదా? రైట్. క్రైస్తవ్యం అంటే ఒకని బ్రతికించాలంటే మనం ఏమవ్వాలి? చనిపోవాలి. తప్పుగా భావించొద్దు. ఒక కొవ్వొత్తు ఉంది, మనం అందరూ పట్టుకుంటాం, వెలిగిస్తాం.
కొవ్వొత్తి గురించి మనం ఏం చెప్తాం? అది కరిగిపోయి ఇంకొకరిని ఏం చేస్తుంది? ఇంకొకటి వెలిగిస్తుంది. నేను అడుగుతున్నాను, ఆ టయాన్ని పట్టుకుని అలా వెలిగించమని అనలేదు ఆయన. నువ్వు చనిపోయేంత వరకు నువ్వు కరిగిపోయి ఇంకొకటి వెలిగిస్తానే ఉండాలి. నువ్వు కరిగిపోతానే ఉండాలి, చెప్పి నీరసం వచ్చేస్తూనే ఉండాలి, చెప్పి ఆయాసం వచ్చేస్తూ ఉండాలి. మధ్యలో నువ్వు ఆగిపోయిన అనేకులకి ఏం చేయాలి? ఆ జీవాన్ని ఏం చేయాలి? ఇంతగా ఆ జీవాన్ని ఎక్కడుందో తెలుసా? వాక్యం ద్వారా మనలోనే పెట్టాడు మహానుభావుడు. ఓకేనా? ఆ జీవవాక్యాన్ని పట్టుకుని ఉన్నాం మనం. అందుకే లోకమందు మీరు ఎలా కనబడుతున్నారో జ్యోతుల వలె కనబడుతున్నారు, ఈ వాక్యాన్ని పట్టుకుని ఉండటం వల్ల. అటువంటి గొప్ప కృపను మన అందరికి ఇచ్చాడు. కనుక వాక్యం ఎక్కడుందా మీరు వెళ్ళండి. వాక్యం ఉన్న కాడ దేవుడు ఉంటాడు. ఓకేనా? మనుషులు ఎక్కడున్నారని వెతుక్కోవద్దు. మనుషులు బట్టి భక్తి ఇప్పుడు చేయొద్దు. మరలా ప్రేమతో చెప్తున్నానండి, ఎవరైనా సరే వాక్యం ఉందా, వాక్యం ఎక్కడుందో వెళ్ళండి. వాక్యానుసారంగా మీరు ఆ మాటలు విని వాక్యంలో ఎదగండి. వాక్యమే మనల్ని రక్షించేది, మనిషి మాత్రం రక్షించేవాడు కాదు. అలాగే దేవుని కృపలో మనకు కూడా ఏమిచ్చాడు? వాక్యాన్ని ఇచ్చాడు. ఇచ్చాడో లేదండి? ఇప్పుడు మనం ఈ రక్షణ కాలంలో నువ్వు ఎక్కడైతే సువార్త ప్రకటిస్తావో, క్రీస్తు నేడు పుట్టెను. ఈరోజు ఈ రక్షణ సువార్త వల్ల ఏమవుతారు? ఒక రక్షణలోనికి ఒక ఆత్మ పుట్టే అవకాశం ఉంది. అమ్మ, ఈ నేడేదేనో ఎవరికి ఎందుకు ఇచ్చాడు? ఒక ఆత్మ రక్షించాలని దేవుడు ఈ యొక్క ఆయుష్కాలాన్ని లేదా ఇంకా ఆ లెక్కని ఆయన ఏం చేసుకుంటున్నాడు? పెంచుకుంటూ వస్తున్నాడు. దేవుని కృపలో 2000 సంవత్సరాల క్రితం వధ అయిపోయింది అనుకున్నాం. మరి ఇంకా వధ అవుతుంది కనుకే ఈరోజు ఇక్కడికి వచ్చింది మనకు సువార్త. ఎందరో వధించబడితే హతసాక్షులు అయితేనే ఈరోజు సువార్త మన దగ్గరికి వచ్చింది కదంటారా? చెప్పండి అమ్మ. అలాగే మనం కూడా మరో తరానికి సువార్తను అందించాలంటే మనం కూడా ఏమవ్వాలి? అసలు మాట రాదు. ఇదేంటండి బాబు, ఏదో దేవుని దగ్గరికి వచ్చాం ఆశీర్వాదం గురించి మాట్లాడాలి కానీ ఈ వధ ఏంటండి బాబు అని అనుకోవద్దు. లోకానికి గడిపే సంతోషం చూసుకున్నారు తప్ప 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు వధించబడ్డారండి. ఎవరి కోసం వధించబడ్డారు? వాళ్ళు యేసుక్రీస్తు కోసం ఏమైపోయారు? వాళ్ళు వధించబడ్డారు. కానీ వారి ఆత్మలు ఎక్కడున్నాయి? అదనమాట. అలాగే దేవుని కొరకు చనిపోతే ఆత్మ పరలోకానికి, పరదేశం నుండి పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. కనుక ఆత్మను రక్షించుకునే వాక్యాన్ని మనకు దేవుడు కృప ఇచ్చాడు. మన ఆత్మ రక్షించుకున్నాం, ఇతర ఆత్మలు కూడా ఏం చేయాలి? ఆ రక్షించే చోట రక్షకుడు ఉంటాడు, రక్షించలేని చోట రక్షకుడు ఉండటం. కనుక ఓపికతో విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ మరొకసారి మరి ఎంతో ప్రయాసపడి, అలాగే వాతావరణ అనుకూలత లేకపోయినా మీ ఓపిక గొప్పది. ఎందుకంటే ప్రతిరోజు కూడా కార్యక్రమాలు ఉంటూనే ఉన్నాయి. అయినా మరి దేవుని పట్ల మీకున్న భక్తిని బట్టి, దేవుని యందున్న మరి విధేయతను బట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించాలని కోరుతూ మరి ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసి కార్యక్రమం ముగించుకుందాం. అలాగే సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినం నాయన ప్రియులు కొండరావు గారి కుటుంబం ద్వారా నాయన మరి యొక్క సువార్తను ప్రకటించడానికి మీరు ఇచ్చిన అనుకూలతను బట్టి స్తోత్రాలు నాయన. ఇది మనుషుల వల్ల కలిగినది కాదని మేము నమ్ముచూ ఉన్నాం. ఇది మీ కృప ద్వారా నాయన మీ యొక్క రక్షణ మాటలు ఈ ప్రాంతాన్ని అందించడానికి కృప చూపినందుకు స్తోత్రాలు నాయన తండ్రి. మరి ఇదిగో బాబు, మీ వాక్యంలో బలహీనులైన మరి మీరు మాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి, నాయన ఇచ్చిన తలాంతును బట్టి నాయన కొన్ని మాటలు ఈ ప్రాంతానికి అందించడానికి కృప చూపినందుకు స్తోత్రాలు నాయన తండ్రి. లోకము క్రీస్తుని బట్టి సంతోషం కలుగుతున్న కాలం నాయన, మరి ఆ సంతోషం ఇవ్వడానికి మీ కుమారుడైన యేసు క్రీస్తు మరి నాయన మరి సిలువలో ఆయన వధించబడినట్లుగా మీ గ్రంథం తెలియపరుస్తూ ఉన్నారు. అలాగే ప్రభువా, మీ కుమారుడు అప్పగించిన వాక్యమును బట్టి మరి అపోస్తులు నాయన మరి ఆదిమ సంఘం వారు కూడా మేము కూడా వధింపబడిన గొర్రెలము, వధకు సిద్ధమైన గొర్రెలమని వారు కూడా ఎంచుకున్నారు తండ్రి. అలా వధించబడ్డారు కనుక ప్రభువా, ఈరోజు నాయన ఇంతటి గొప్ప సువార్తను మా తండ్రి మా బ్రతుకులకు మీరు అనుగ్రహించారు తండ్రి. వారు చేసిన త్యాగములు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి, ఈ దినము కూడా నాయన మీ నామ మహిమ కొరకు నాయన మీ నామం ప్రకటించడం కొరకు అవమానం పొందిన కూడా సంతోషించే మనసు మాకు ఇవ్వండి.
సంఘం పట్ల నా తండ్రి శ్రమలు కలిగిన సంతోషించే మనసు మాకు దయచేయండి. ఒక ఆత్మను రక్షించటంలో పరలోకంలో ఉండే సంతోషం కొరకు, ఆత్మల రక్షణ కొరకు, ఆత్మల యొక్క తండ్రి మరి అటువంటి దేవా మరి పరితపించే మనసును మాకు దయచేయండి తండ్రి. మరి తండ్రి మీరు సంతోషించే కార్యాలు మేము చేయటానికి మమ్మల్ని బలపరచమని కోరుకుంటూ, నా తండ్రి మరొకసారి ఇగో ఇక్కడ ఉన్న ఈ ప్రాంతాన్ని ఈ యొక్క నాయన పట్టణాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ప్రభువా, మరి మీ వారు వెళ్తున్న మరి సంఘాలేమి, వారు చదువుతున్న గ్రంథాలు సమస్తం మీ చేతిలో ఉన్నాయి. వారు కూడా గ్రంథాన్ని పరిశీలన చేసి నాయన మనుషులు సంతోషపెట్టే వారిగా కాకుండా నాయన మీ వాక్యము ద్వారా మిమ్మల్ని సంతోషపరిచే వారిగా వారిని దీవించమని వేడుకుంటూ ఉన్నాం. మరి ఈ ప్రయాస వ్యర్థం కాకుండా కాపాడి మరి ఎంతైతే సమయాన్ని నాయన ధనాన్ని వెచ్చించారో నా తండ్రి ప్రియులను వారి కుటుంబాలు దీవించమని, ప్రయాసపడి వచ్చిన వారిని మళ్ళీ క్షేమంగా వారి గృహాలు చేర్చండి. రేపటి దినానికి ప్రభువా మరల మీ సన్నిధులు మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధించుటకు కృప చూపమని, ప్రతి వారిని దీవించమని, మమ్మల్ని అపార్థం చేసుకున్న వారిని కూడా దీవించమని నాయన మీవి ఎందుకొరకు ఈ కార్యాలు జరిగిస్తున్నామో సమస్తముని ఎరిగిన వారు మీరు తండ్రి. దేవా మీ చిత్తమైతే రాబోయే దినాల్లో అనేకులకు మీ సువార్త ప్రకటించేవారిగా మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి భద్రపరచమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఒక్క 5 నిమిషాలమ్మా.